క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ పునరుత్థాన దిన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో అతడు తన ఇంటి వారందరితో కూడా, ఎవరు ఈ అతడు అంటే మనము మొదటి వచనంలో చూస్తున్నాం. కొర్నేలి అనే భక్తిపరుడు అని చూస్తుంటున్నాం. ఈయన ఒక మిలిటరీ ఆఫీసర్గా మనకు కనబడుతూ ఉంటున్నాడు. దాదాపు 100 మంది మీద ఈయన ఆ యొక్క పటాలములో ఆయన అధికారిగా ఉన్నట్లుగా లేదా కమాండర్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి, విరామము లేనటువంటి ఒక ఉద్యోగంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఒకవైపు తన ఉద్యోగాన్ని చక్కగా నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక విషయానికి వచ్చినప్పుడు ఆయన భక్తిపరునిగా మనం చూస్తూ ఉన్నాం. 3 విషయాలు ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఆయన ఒక్కడే కాదట, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ ఉంటున్నాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం! ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ముఖ్యంగా ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ యజమానుడా, ఈ కొర్నేలు వంటి మరి బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తిగా నీ ఉన్నావా? నీ కుటుంబాన్ని భక్తిలో నడిపిస్తున్నావా? రెండవది చూస్తే ప్రజలకు బహుధర్మము చేస్తున్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. అవునండి, ఉపకార ధర్మము చేయ మరొకడు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటున్నాం. అంటే మనమే కాకుండా మన కుటుంబానికి కూడా ఇతరులకు సహాయం చేయగలిగినటువంటి లక్షణాన్ని మనం నేర్పించాలి. మూడవది, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడియన. అవును, ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా! మనకు అలాంటి ప్రార్థనా జీవితం ఉందా? ఆలోచించుకుందాం, పరీక్షించుకుందాం. ఈ రోజు నుంచి అయినా కొర్నేలు వంటి లక్షణాలు కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయము చేయనుగాక. దేవుడు మీద దీవించునుగాక. అందరికీ వందనాలు.